అనుగ్రహిస్తుంది. కనుక మన సాధన మనం చేసుకుపోవడమే. నీ సాధన ఎంతటిదో అనేది విశాలాక్షిగా ఆవిడ గమనిస్తుంది. నీ సాధనకి ఫలమైన అన్నములన్నీ ఇచ్చే అన్నపూర్ణగా ప్రకాశిస్తున్నది. ఆవిడిచ్చే అసలు అన్నం ఏమిటాయి అంటే బ్రహ్మ విద్య. ఆ అన్నం పెడితే జ్ఞాన వైరాగ్యాలు రెండూ కలుగుతాయి. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి. ఈ తల్లి యొక్క నామములు విశాలాక్షి అన్నపూర్ణ నామములే ఒక మహామంత్రంగా చెప్పబడుతున్నది. అందుకే కామాక్షి, విశాలాక్షి, అక్షి పేర్లలో చెప్పబడుతున్నటువంటి గొప్ప విషయం. ఈ తల్లికి సంబంధించి అన్నపూర్ణ ఉపనిషత్తునకు ఉపనిషత్తు ఉందండి. ఆశ్చర్యకరం. ఈ ఉపనిషత్తు అంతా కూడాను ఈ తల్లి యొక్క బ్రహ్మ విద్యా స్వరూపాన్ని చూపిస్తుంది. అన్నపూర్ణ ఉపాసన చాలా ప్రత్యేకమైన ఉపాసన మనకు ఉన్నది. అన్నపూర్ణాం విశాలాక్షిం స్మయమాన ముఖాంబుజాం అని వర్ణించారు ఇక్కడ. అంటే అన్నపూర్ణ విశాలాక్షి రెండు కాదు అని మనకు ఉపనిషత్తు బట్టి తెలుస్తున్నది. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుల వారికి అమ్మవారి గురించి చెప్తూ అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ల ఆత్మ